నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. నా అన్వేష్ ప్రపంచ యాత్రికుడు. సో తనకు తాను చాలా బిరుదులు ఇచ్చుకున్నాడు. చాలా వరకు చాలా ప్లేసెస్కి వెళ్ళి అక్కడ ఉన్న విశేషాల గురించి యూట్యూబ్లో తన ఛానల్లో అందరికీ తెలియజేసేలా చేశాడు. కానీ చాలా వరకు తన మాట్లాడే భాష చాలా మందికి ఇరిటేషన్ తెప్పిస్తుంది. కానీ ఒక్కొక్క టైంలో తను చేసిన ఒక మంచి పని ఏదైనా ఉందంటే అది బెట్టింగ్ యాప్స్. దాని గురించి తను పోరాటం చేశాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే స్త్రీల వస్త్రధారణ గురించి టాపిక్ వచ్చిందో అప్పుడు తను చేసిన వ్యాఖ్యలు, గరికపాటి గురించి మాట్లాడిన వ్యాఖ్యలే కావచ్చు, లేకపోతే సీతమ్మ వారు ద్రౌపది గారి గురించి మాట్లాడిన మాటలే కావచ్చు, ఇలాంటివి చాలా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు చూస్తేనేమో తన ఏదైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో రోజు రోజుకి డౌన్ఫాల్ అయిపోతున్నాడు. సో అసలు ఏంటి ఇప్పుడు మరి నా అన్వేషణ పరిస్థితి ఎలా ఉండబోతుంది ముందు అనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నా అన్వేషణ ఇప్పుడు నేను అంతా చెప్పింది ఏంటంటే అన్నది జరిగింది నేను చెప్పినాను. ఎప్పుడైతే తను కొంచెం బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడాడో అరే కొంచెం పర్లేదులే, ఆలోచిస్తున్నాడులే మన దేశం గురించి, మన ప్రజల గురించి, ఆయన ఎక్కడ ఉన్నా కూడా ఆలోచిస్తున్నాడు అనుకున్నాం. ఎప్పుడైతే ఈ స్త్రీల గురించి మాట్లాడడం ఓకే, అది మనకి వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి మాట్లాడాడు. మన దేవతామూర్తుల గురించి మాట్లాడడం ఏంటి? బెట్టింగ్ యాప్స్ ఎవరు ప్రమోట్ చేస్తారు? ఫేమ్ ఉన్న వాళ్ళేగా అప్రోచ్ అవుతావు, ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళని. అట్లా సడన్గా గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చేసరికి వాళ్ళందరినీ ఇండివిజువల్గా ఒక్కొక్కటి టార్గెట్ చేసి వాళ్ళ సబ్స్క్రైబర్లని వీడి వైపు మళ్ళీ ఇచ్చుకున్నాడు. అది కూడా బిజినెస్, వాడే మంచి చేయాల, అర్థమైందా? బిజినెస్ చేశాడు వాడు అక్కడ కూడా. అండ్ నెక్స్ట్ అంత ఉత్తమ పురుషుడు ఏం కాదమ్మా నువ్వు అనుకున్నంత. వాడేం మంచి కూడా చేయాల. ఇంకా చెప్పాలి నాకు తెలియదు, ఎందుకంటే అసలు ఫస్ట్ నుంచి కూడా ఫాలో అవ్వను అసలు. రీజన్ వీడు ఇప్పుడు హిందూ దేవుళ్ళ మీద మాట్లాడాడు, కరెక్టే. అంతకు ముందు కూడా లక్ష్మీదేవి బీరు, సరస్వతీదేవి బీర్ అని చెప్పేసి మందు బాటిళ్ళ మీద దేవుళ్ళ చిత్రపటాలు ఉన్నవి చూపించేవాడు. నెక్స్ట్ ప్రపంచ యాత్రికుడు, నువ్వు ప్రపంచాన్ని చూపించాలి. వింత వింత ప్రదేశాలు మరి ఎవరికి తెలియనివి నువ్వు చూపించాలి. చాలా మంది ఉన్నారు ఇలా ట్రావెలర్ వ్లాగ్ చేసేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇది ఇండియా బార్డర్ అండి, అటు వెళ్తే భూటాన్, ఇటు వెళ్తే ఇది, ఇటు వెళ్తే ఇది, మేము ఈ కాస్ట్లో ఇక్కడికి వచ్చాం, ఇక్కడ ఉన్న వాటిలో ఇదే చీప్, మేము ఈ ఫుడ్ తింటున్నాం, ఇది బాగుంది, ఇది బాగాలేదు. సో ఇదంతా ఇన్ఫర్మేటివ్ వీడియో కదా. వీడేం చూపిస్తాడు, ఇక్కడ ప్రాస్టిట్యూట్స్ ఉంటారు, ఈ పేరు చూడండి, పిచ్చి పిచ్చి పేర్లు ఉంటాయా మనం మాట్లాడకూడని పేర్లతో, అంటే ఆ లాంగ్వేజ్లో అదేం పదం మనకు తెలియదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రండి అంటే రండి అనేమో, వేరే లాంగ్వేజ్లోకి వెళ్తే అది బూతు, ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. అట్లా ఏ లాంగ్వేజ్లో ఏముందో మనకు తెలియదు. మనకు వచ్చిన భాషలు మనం తెలుసుకుంటాం. కొంతమంది ఇప్పుడు ముత్తు సినిమా చూసావు కదా, ముత్తు సినిమా పెద్ద హిట్ సినిమా కాబట్టి చెప్తున్నా. అదేంటిది, కేరళ బార్డర్ వెళ్తే మీనా ఈయన ఏడిపీయడానికి ఒక పదం చెప్పుద్ది. ఆ పదము ఈ ముత్తు అక్కడ వాడాడు కాబట్టి నన్ను కుక్క అంటావా అని చెప్పి ఆయన సీరియస్ అవుతాడు. ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్కటి వేరే వేరే అర్థాలు వస్తూ ఉంటాయి, మనకు తెలియదు. అయితే మన దగ్గర బూతు పదాలు ఉండేవి, అక్కడ ప్రోడక్ట్ పేర్లతోనో, రెస్టారెంట్ పేర్లతోనో, హాస్పిటల్స్, స్పాస్, వాట్ ఎవర్ హోటల్స్ ఉంటాయి. వాటిని వాడు చూపిస్తాడు. చూపించి అక్కడి లేడీస్ని కించపరుస్తాడు, వాళ్ళ చేత కూడా అనిపించి. వాళ్ళకి తెలియదు, అనేస్తారు. ఏం హోటల్ అమ్మా ఇది అని అడిగితే వాళ్ళ పేరు చెప్పేస్తారు. చూసారా ఈమె చెప్తుంది ఇదే హోటల్ అని, బాయ్ అంటాడు. అంటే వాళ్ళు ఈవ్ టీజింగ్ చేస్తున్నట్టే వీడు. వాళ్ళకి తెలియదు వాళ్ళ దేశంలో దీనికి అర్థాలు ఏంటి అనేవి. అంతే. పైగా వాళ్ళంతా హాస్పిటాలిటీ మెయింటైన్ చేసేవాళ్ళు కాబట్టి హోటల్స్లో ఉండేవాళ్ళు ఈజీగా నువ్వు ఏమన్నా కూడా నువ్వు తిట్టినా సరే సారీ సార్ అంటారు, అంతేగా. సో ఇప్పుడు నువ్వు చూపించేవి ఎవరికి అవసరం లేదు, అవునా. అండ్ ఆన్లైన్లో నువ్వు పోన్ లేకపోతే డీప్ ఫేక్ వీడియోలు చూపిస్తే అవి చూసే ఒక చెత్త బ్యాచ్ కూడా ఉంటుందిగా, ఇంట్రెస్ట్గా అబ్బా ఎంత బాగా చూపిస్తున్నాడు వీడియో అని. సో వీడి ఫాలోవర్స్, వీడు ఒక నీచం, వీడు చేసే వీడియోలు నీచం. ఈ నీచాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరు ఉంటారు? వీడికన్నా నీచులే ఉంటారు. చాలా మంది అమ్మాయిలు ఫాలో అవుతున్నారు, అబ్బాయిలు. అంటే ఆయన ఏదో మొత్తం పురుషుడు అయినట్టు, లేకపోతే దేశానికి ఏదో సెట్ చేసుకున్నట్టు. లేకపోతే దేశం అంతా ఫాలో అవుతుందా? లేదు కదా. చదువుకున్నోళ్ళు, గుళ్ళు గోపురాలు తిరిగే వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్, వీళ్ళందరూ వీడి సబ్స్క్రైబ్ చేయరు.
వైన్ షాప్ వెనకాల కొట్లాడుకునే వాళ్ళు, అరుగు మీద ముచ్చట్లు పెట్టుకొని బిందెలతో జుట్టు పీక్కొని కొట్టుకునే వాళ్ళు, అదే పనిగా వాళ్ళని వీళ్ళని పోక్ చేసే వాళ్ళు మాత్రమే ఇంట్రెస్ట్గా వీడియోలు చూస్తారు. అంతే అంతమించి అట్లాంటి వాళ్ళు అంతమంది ఉన్నారు అని వీడి వల్ల మనకు తెలిసింది. ఇప్పుడు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేసే వాళ్ళ సబ్స్క్రైబర్స్ చూడు, తక్కువ వంటలు చేసే వాళ్ళ సబ్స్క్రైబర్స్ చూడు, వాళ్ళకి వంటలే కావాలి, కామెంట్లలో కూడా వంటలే. మీరు ఆలు చేస్తే చూడాలని ఉంది, మీరు ఇది చేస్తే చూడాలని ఉంది, అది చేస్తే చూడాలని ఉంది, మొన్న ఏదో మసాలా చెప్పారు ఆ రెసిపీ మరోసారి అప్లోడ్ చేయండి, ఇవే చాటింగ్ అంతా ఇదే. ఇప్పుడు వీడు చూతా ఇది ఈ దేశం, ఇక్కడ వీళ్ళందరినీ ప్రాస్టిట్యూట్స్ అంటారు అని చూపిస్తే వాడు కూడా ఎంత బ్రో ఎంత అదేంటి రూముకి తెచ్చుకోవచ్చా, మనమే వెళ్ళాలా, అవేగా కామెంట్లు వచ్చేవి. అంతే కదమ్మా. నెక్స్ట్ ఇప్పుడు నువ్వు ప్రవచనాలు చెప్పే వాళ్ళు ఉంటారు, రైట్? ఇప్పుడు వీళ్ళు టార్గెట్ చేసిన ఇద్దరు అయినా ఇంకొంతమంది అయినా వాళ్ళు ఏం చెప్తారు, మహాభారతం వీడియోలో ఇంకేవో వీడియోలు చేసి పెడతారు. కామెంట్లు ఎలా వస్తాయి, బాగా చెప్పారండి, థ్యాంక్స్ అండి. కొంతమంది గుళ్ళు గోపురాల గురించి చెప్పే వాళ్ళు ఉంటారు, అది బాగా చూపించండి, చాలా థ్యాంక్స్ అండి, మేము అక్కడికి వెళ్ళలేకపోయినా మీరు మాకు దేవుడి దర్శనం చూపించారు. అంతే, ఇవే నాలెడ్జ్ వీడియోస్ చేసేవాళ్ళు, అవే కామెంట్స్ ఉంటాయి. నీకు అర్థమైందిగా. ఇప్పుడు అన్వేష్కి ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనేది వీళ్ళ బాధ. యాక్చువల్లీ ఇట్లాంటి వాడికి ఎందుకు ఇంతమంది అని, వాళ్ళందరూ కూడా అట్లాంటి వాళ్ళే. బట్ ఏరుకున్నాడు అందరినీ ఎక్కడెక్కడి నుంచో, సరిపోయింది. కానీ తను కొన్ని తన ఆడియోవి కొంతమంది బయట పెట్టారు, లైక్ 1000 రూపీస్కి ఒక 14 years మైనర్ అమ్మాయి. అవి మనం మాట్లాడకూడదు, వద్దు. నేను అందుకే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడి గురించి మాట్లాడడమే దండ. నేను ఇప్పుడు ఇది ఎందుకు వీడియో చేస్తున్నానంటే, లెట్ స్టాప్ హియర్. మీరు పోషిస్తున్నారు వాడిని నిన్న పెట్టిన వీడియో ఏంటో తెలుసా, మొన్న 4 రోజుల నుంచి మీరందరు నాకు ఇన్ని వ్యూస్ ఇచ్చారు, దీనివల్ల నాకు ఇన్ని డబ్బులు వచ్చాయి, దీంతో నేను ఇది కొన్నాను, మిగతా డబ్బులు ఎలా ఖర్చు పెడతానో మళ్ళీ చూపిస్తాను అన్నాడు. మీరు అన్న కొద్దీ వాడు రెచ్చిపోతున్నాడు. నేను బ్రహ్మని, మీరు విష్ణు, నువ్వు మహేశ్వరుడు అని చెప్పేసి అన్నాడు. నాకు ఆంజనేయ స్వామి కల్లోకి వచ్చి ఇలా చెప్పాడు, బత్తాయిలు అన్నాడు. వాట్ ఈస్ దిస్ యార్? నీకు అర్థమవుతుందా? ఇప్పుడు మనం మాట్లాడుతున్నామా, ఇప్పుడు ఈ వీడియో ఎవరు చూస్తారో నాకు తెలియదు. అప్పుడే ఫ్రెష్గా ఇప్పుడు ఓ 4 రోజులు బెంగళూరులో ఉండో, లేకపోతే ఎక్కడికన్నా ఊరెళ్ళో, మొన్న పోనీ వైకుంఠ దర్శనానికి వెళ్ళో, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఉంటారు ఫ్రెష్గా. ఓపెన్ చేసి ఫస్ట్ మన వీడియో వస్తుంది. ఏంటి ఏం జరిగింది అని అడుగుతారు. అసలు వాడు ఏమన్నాడో మళ్ళీ టైప్ చేస్తారు, మళ్ళీ వాడు చూస్తున్నారు కదా. మనం పోషిస్తున్నాం. ఇప్పుడు బయట కంట్రీలో ఉంటే వీళ్ళని ఏమీ చేయలేమని వాళ్ళకి తెలుసు, కాబట్టి ధైర్యంగా నీకు కౌంటర్లు ఇస్తారు. నెంబర్ 1. నెక్స్ట్, చాలా సీరియస్ ఇష్యూ, ఉగ్రవాదో తీవ్రవాదో అయితే ఎయిర్పోర్ట్లో లుకౌట్ నోటీసులు జారీ చేయాలి. హంతకుడో ఇంకెవరైతే ఆ లుకౌట్ నోటీసులు జారీ చేస్తే ఎప్పుడన్నా వీడు ఇండియా వచ్చినప్పుడు ఏ ఎయిర్పోర్ట్లో దిగినా వాడిని పట్టుకోవచ్చు. అది కూడా నీకు తెలుసా, 1 year వ్యాలిడిటీ. 1 year తర్వాత మళ్ళీ ఆ రెస్పాన్సిబుల్ కానిస్టేబుల్ లేకపోతే SIO CIO వెళ్ళి దాన్ని రెన్యువల్ చేయాలి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి, గుర్తుపెట్టుకొని. లేదంటే ఆ నెక్స్ట్ ఇయర్ అది పనిచేయదు, వాడు రావచ్చు వెళ్ళొచ్చు, అదో ప్రాసెస్. ఇప్పుడు వచ్చాడు, కోర్టు ముందు ప్రవేశపెడతాం. ఎవడు వీడు, పలానోడు ఏమన్నాడు, వీడు దేవుళ్ళ మీద, కులాల మీద, మతాల మీద వాగాడు, ఈ వాగుడికి దేశమంతా హర్ట్ అయింది అని చెప్తారు. ఎరా నువ్వు ఎందుకు అలా వాగావు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమంటాడు. నాకు పిచ్చండి, నేనేం మాట్లాడాను నాకు తెలియదు అంటే ఏం చేయగలవు నువ్వు? మన దగ్గర నువ్వు ఎంత పెద్ద నేరం చేసినా, మతి స్థిమితం లేక చేసిన దానికి ఒక కన్సిడరేషన్ ఉంది, అవునా? వాళ్ళని జైలుకి వెళ్ళరు, జువెనల్ హోమ్కి వేస్తారు, అంటే లైక్ ఈ మానసిక రిహాబిలిటేషన్ సెంటర్స్ వాటికి వేస్తారు, అవునా? లేదు, కేసు పెట్టావు, నువ్వు ఒక అడ్వకేట్ని నువ్వు కేసు పెట్టగలిగావు, దాని గురించి పోరాడడానికి ఒక అడ్వకేట్ని పెట్టాలి. వాడి గురించి నేను ఎందుకు పోరాడాలి, మళ్ళీ అడ్వకేట్కి ఎందుకు 20,000 30,000 ఇవ్వాలి అనే ఆలోచన నీకోసం నువ్వు అక్కడ ఆగిపోతావు. వాడు బాగానే ఉంటాడు. పోనీ పెట్టావు, అయినా సరే పోతే పోనీ 1,00,000 రూపాయలని 10 మంది మనోబల్ హర్ట్ అయిన వాళ్ళు హుండీలో వేసామనుకుంటా అని చెప్పేసి 1,00,000 పోగు చేసి మంచి అడ్వకేట్ని, హైకోర్టు అడ్వకేట్ పెట్టేశారు, అవునా? వాడు అడ్వకేట్ని పెట్టుకుంటాడు, వాడు అడ్వకేట్ ఈ అడ్వకేట్ వాదించి 6 ఏళ్ళకి తేలుతుంది. అప్పుడు ఏమైంది? సో వాట్ యూ వాంట్ టు డూ, వీడు చేసేది చెత్త. నెంబర్ 1, మాట్లాడుకోవడం మానేయండి. ఎందుకు ఇంకా మనం మాట్లాడుతున్న కొద్ది వీడియోలు వస్తున్నాయి కదా, దాని ఇంకా ఎక్కడెక్కడికో వెళ్తానే ఉంది కదా, ఆగట్లా ప్రవాహం.
ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు? ఫస్ట్ నెంబర్ 1 శివాజీ గారు దండోర దగ్గర స్టార్ట్ చేశాడు, అవునా? ఇప్పుడు ఇతను ఏంటి, ఆడవాళ్ళని ఏమన్నాడు? నెక్స్ట్ ఇంకో పదం, ఇండియాలో రేపులు ఎక్కువ అవుతాయి అన్నాడు. అవును, హిందువులే చేస్తున్నారు అన్నారు అని అన్నాడు. అంటారా? చూడ. అండ్ ఇంకా మాటలన్నీ చూస్తారు. ఇప్పుడు ఇండియాని బయటి కంట్రీస్కి వెళ్ళి మన దేశాన్ని తిడుతున్నాడు అంటే వాడు ఉగ్రవాదే కదా. అంటే ఇండియాలో పొల్యూషన్ మొత్తం అన్ని పొల్యూషనే, కానీ బయట కంట్రీస్ నెక్స్ట్ ఆడవాళ్ళని ఏమన్నావు? మీకు నచ్చిన గుడ్డలు వేసుకుని లేదా గుడ్డలు ఇప్పుకొని తిరగండి అన్నావు. గుడ్డలు శివాజీ ఏమన్నాడు? మంచి బట్టలు వేసుకోండి అన్నాడు. నువ్వేమన్నావు? గుడ్డలు ఇప్పుకొని తిరగమన్నావు. ఇప్పుడు శివాజీ కంటే దారుణంగా మాట్లాడింది నువ్వు కదా. మరి నేను లేడీస్ కోసం ఇంత సేవ చేస్తున్నాను ఏ మొహం పెట్టుకొని అంటావు నువ్వు? అవునా? అనలేవుగా. నీకు అంతగా లేడీస్ని ఈ బట్టలు వేసుకొని ఆ బట్టలు వేసుకొని చెప్పాలి అంటే ఇప్పుడు మనకి కొంతమంది డ్రాగ్ క్వీన్స్, డ్రాగ్ ఆర్టిస్టులు ఉన్నారు. మీరు ఎందుకు ఈ వేషం వేసుకున్నారు అని అడిగితే అవేర్నెస్ అండి, మనకు నచ్చినట్టు మనం ఉండొచ్చు అని చెప్పడానికి నేను అవేర్నెస్ ఇస్తున్నాను అన్నావు. నువ్వు కూడా డ్రాగ్ క్వీన్ లాగా డ్రెస్ వేసుకొని చెప్పు, అందరికి బికినీ వేసుకొని చెప్పు, చీర కట్టుకొని చెప్పు, లంగా జాకెట్ వేసుకొని చెప్పు. అవేర్నెస్సే కదా నువ్వు ఇచ్చేది. ఉన్నారు కదా చాలా మంది. అగ్ని పరీక్షలో వచ్చాడు కదా ఒక డ్రాగ్ క్వీన్. నెక్స్ట్ వీళ్ళు ఇక్కడికి రారు, మిమ్మల్ని ఆన్లైన్లో రెచ్చగొడతానే ఉంటారు. మీరు రెచ్చిపోయి మళ్ళీ వీడియోలు చేస్తానే ఉంటారు, అవునా? ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఎవరు మనకి యాంటీ కదా. వాళ్ళ డ్యూటీ ఏంటి? ఇండియాని తిట్టడమే, ఇండియా గాడ్స్ని తిట్టడమే, అవునా? మరి మీ మనోభావాలు ఎందుకు దెబ్బతినట్లా? ఆడు పాకిస్తాన్ వాడు రా అంటావు, వీడిని అలాగే వదిలేయండి. వీడు పిచ్చోడు, వీడు అసలు మనిషే కాదు. ఒక మనిషి కానీ ఒక జీవి, ఇది అర్థమైందా? మనిషి పోలికలతో కనబడుతున్నాడు అంతే. ఈడు మాట్లాడిన దానికి మీరందరూ హక్ అవ్వడం ఏంటి? మొత్తం ఫాలోవర్స్ అందరూ అన్ఫాలో కొడుతున్నారు, సబ్స్క్రైబ్ చేసేస్తున్నారు. వాడొక నీచం. ఆ నీచమే వాగుద్ది, అవునా? ఒక నీచాన్ని వాగినందుకు నువ్వెందుకు హర్ట్ అవుతున్నావు? అసలు వాడి గురించి మాట్లాడుకోవడం కూడా తంటగా. వాడి పరిస్థితి ఏముంటాయింది? ఉంటాడు ఏదో రోజు అదేంటిది వాడి మనోభావం దెబ్బతిని ఆడే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాడు. నిజంగా అంత పిరికోడైనా పిరికోడా అనేది పక్కన పెడితే అసలు ధైర్యవంతుడైతే ఛాలెంజ్ చేసి రావాలా? రారా చూసుకుందామని రావాలా? ఎందుకు దాక్కుంటున్నావు అంటే నువ్వు ధైర్యవంతుడి కాదనేగా. దాక్కుంటున్నావు అంటే నువ్వు పిరికోడివేగా, అంతేనా? మరి పిరికివాడు ఈ పిరికితనం ఆల్రెడీ ఉంది కాబట్టి భయానికి నువ్వు రావట్లా. అది మానసికంగా కూడా నువ్వు కుంగిపోయావు అనుకో, చావు. దరిద్రం పొద్ది, భూమికి దరిద్రం పొద్దు. భూమికి భారం వీళ్ళు, ఇంకా దేశానికి కాదు, భూమికే భారం, భూదేవికే భారం. భూదేవి కూడా మోస్తుంది వీడిని. చూడు, మనం భూమిని కూడా దేవతలనే కొలుస్తామా? అంతేనా? భూదేవి మనం మోస్తుంది. వీడికి తిట్టిన సీతమ్మ తల్లి ఎవరు? భూదేవి కూతురు, అవునా? మరి అదే భూదేవిని మోస్తుందిగా. ఎలా మాట్లాడతాడు వీడు? సో వీడు మాట్లాడిన దానికి మీరు అనవసరంగా హర్ట్ అయ్యి దానికి కౌంటర్ ఇచ్చి మళ్ళీ వాడి దరిద్రంతో ఒక రిప్లై ఇచ్చుకొని పెంచి పోషిస్తున్నాం మనం ఇష్యూని. అది పెంట, వదిలే దాన్ని అంతే. ఇప్పుడు పేడు ఉంది, తొక్కి కడుక్కోవాలని నువ్వు అనుకోవు, ఇటు నుంచి అటు జంప్ చేస్తావు. స్కిప్ హిమ్ అంతే. స్కిప్ చేసేస్తే సరిపోద్ది అంటాను. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.